హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం డాన్ మొగుడు పార్ట్ 7. మరి కథలోకి వెళ్తే, ఉదయం 6 గంటలు. సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించలేదు. కానీ ఆకాశంలో ఒక రకమైన ఎర్రటి ఛాయ అలుముకుంది. గాల్లో ఒక రకమైన బరువు ఉంది. సంజీవని హాస్పిటల్ ఆవరణ అంతా ప్రశాంతంగా ఉన్న ఆ ప్రశాంత వెనక ఒక మహా విషాదం దాగి ఉంది. నందిని తన క్యాబిన్లో ఒంటరిగా నిలబడి ఉంది. ఆమె కళ్ళల్లో నిద్ర లేదు. రాత్రంతా కన్నీళ్లు కార్చిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన తండ్రి రామచంద్రరావు గారు తన చేతులతో ఇటుక ఇటుక పేర్చి కట్టిన ఈ ఆసుపత్రి, పేదవాడికి ప్రాణవాయువు పోసిన ఈ దేవాలయం ఇప్పుడు తన చేజారిపోయింది. తన ఆత్మాభిమానాన్ని, తన పరువును కాపాడుకోవడం కోసం తాను ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సిద్ధార్థ్ వర్మ విసిరిన ఆ ద్రోహబాణం ఆమె గుండెను శాశ్వతంగా ముక్కలు చేసింది. తను నమ్మించి చివరికి తన ఆసుపత్రిని ఒక బిజినెస్ డీల్ కోసం లాగేసుకున్నాడన్న నిజం ఆమెను నిలువున దహించి వేస్తుంది. క్యాబిన్ గోడ మీద ఉన్న తండ్రి ఫోటోను నెమ్మదిగా కిందకు దించింది నందిని. ఆ ఫోటోను గుండెలకు హత్తుకుని నిశ్శబ్దంగా రోధించింది. నన్ను క్షమించండి నాన్నగారు, మీ ఆశయాన్ని నిలబెట్టలేకపోయాను. ఒక ఆడపిల్లగా నా పరువును రక్షించుకోవడానికి మీ ఆసుపత్రిని ఒక రాక్షసుడి పాదాల దగ్గర బలి చేశాను. కానీ ఒక్క మాట నాన్నగారు, వాళ్ళు లాక్కున్నది కేవలం ఈ గోడలను, ఈ మట్టిని మాత్రమే. మీరు నాకు నేర్పించిన వైద్యాన్ని కాదు. నా ఆఖరి శ్వాస వరకు పేదలకు సేవ చేస్తూనే ఉంటాను. నా ఆత్మాభిమానాన్ని ఎవరి ముందు తలవంచనివ్వను అని కన్నీళ్లతో తండ్రి ఫోటోకు ప్రమాణం చేసింది. ఆ ఫోటోను ఒక అట్టపెట్టెలో జాగ్రత్తగా సర్దుకుని తన స్టెథోస్కోపు, కొన్ని ముఖ్యమైన మెడికల్ బుక్స్ తీసుకుని బయటకు వచ్చింది. అప్పటికి బయట అకౌంటెంట్ సుబ్బారావు గారు, నర్సులు, జూనియర్ డాక్టర్లంతా గుమిగూడి ఉన్నారు. నందిని చేతిలో ఉన్న పెట్టెను చూసి వాళ్ళందరికీ ఏదో కీడు శంకించింది. మేడం, ఏంటిదంతా? మీరు మీ నాన్నగారి ఫోటో తీసుకుని బయటికి వస్తున్నారు, ఏమైంది? సుబ్బారావు గారు కంగారుగా అడిగారు. నందిని తన కన్నీళ్లను బలవంతంగా ఆపుకొని ఎంతో స్థిరంగా చెప్పడానికి ప్రయత్నించింది. సుబ్బారావు గారు, నిన్న రాత్రి ఈ ఆసుపత్రి స్థలాన్ని భుజంగం గ్రూప్ వాళ్ళ బినామీ కంపెనీల పేర్ల మీద నేను బదిలీ చేశాను. ఇక మీదట ఈ సంజీవని హాస్పిటల్ మనది కాదు. ఈ రోజు నుంచి నేను ఇక్కడ డాక్టర్ని కాను. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరి గుండెలు పగిలిపోయాయి. నర్సులు పెద్దపేటున ఏడవడం ప్రారంభించారు. ఏంటి మేడం మీరు చెబుతున్నది? మనం ఆ భుజంగం గాడి మీద కోర్టులో కేసు వేశాం కదా, మెడికల్ బోర్డు ఎంక్వైరీలో కూడా మనమే గెలిచాం కదా. మరి ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఎవరైనా మిమ్మల్ని బెదిరించారా? సుబ్బారావు గారు ఆవేదనగా అడిగారు. వాళ్లకు సిద్ధార్థ్ వర్మ చేసిన బ్లాక్మెయిల్ గురించి ఎలా చెప్పగలుగుతుంది? తన పరువు కోసం ఆసుపత్రిని అమ్ముకున్నానని చెబితే వాళ్ళు తట్టుకోలేరు. నన్ను ఎవరు బెదిరించలే సుబ్బారావు గారు, పరిస్థితులు అలా వచ్చాయి. మీరెవరు కంగారు పడకండి. భుజంగం ఎలాగూ ఈ స్థలంలో ఒక కార్పొరేట్ ఆసుపత్రి లేదా మాల్ కడతాడు. మీరు ఉద్యోగాల కోసం భయపడవలసిన అవసరం లేదు. నా దారి నేను చూసుకుంటాను అని నందిని చెప్పి వాళ్ళ నుంచి తప్పించుకొని వెళ్ళడానికి ప్రయత్నించింది. సరిగ్గా అదే సమయానికి ఆసుపత్రి గేట్ తీసుకుని 3 ఖరీదైన కార్లు లోపలికి వచ్చాయి. ముందు కారులోంచి భుజంగం, వాడి వెనకే ప్రతాపు, డాక్టర్ అరవింద్ గారు. భుజంగం ముఖంలో అహంకారం, ఒక సామ్రాజ్యాన్ని జయించిన గర్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన జీవితంలో 100 కోట్లు సంపాదించినప్పుడు కూడా వాడింతలా సంతోషించలేదు. ఒక సామాన్యమైన ఆడపిల్ల ఆత్మాభిమానాన్ని, ఆమె తండ్రి ఆశయాన్ని వాడి కాళ్ళ దగ్గర పడేసుకున్నందుకు వాడికి ద్రాక్షానందంగా ఉంది. భుజంగం నవ్వుకుంటూ నందిని దగ్గరికి వచ్చాడు. వాడి రాక చూసి సిబ్బంది అంతా అసహ్యంగా ముఖాలు తిప్పుకున్నారు. గుడ్ మార్నింగ్ డాక్టర్ నందిని గారు. ఏంటి అప్పుడే ప్యాకప్ చెప్పేస్తున్నారా? నేను లోపలికి వచ్చి ఈ స్థలాన్ని నా స్వాధీనంలోకి తీసుకుందాం అనుకున్నాను, కానీ మీరు చాలా ఫాస్టు అంటే హేళనగా అన్నాడు భుజంగం. నందిని ముఖంలో ఏమాత్రం భయం లేదు. ఆమె కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. తన సర్వస్వం కోల్పోయిన ఒక యోధురాలి పూర్ణత్వం ఆమె నడకలో, నిలబడే తీరులో ఉంది. నా చేత ఆ పత్రాల మీద బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని సంబరపడకు భుజంగం. నువ్వు గెలిచింది ఒక వ్యాపారంలో కాదు, ఒక ఆడపిల్ల నిస్సహాయత మీద.
కానీ గుర్తుపెట్టుకో, నువ్వు తీసుకున్నది కేవలం ఈ రాళ్లను, గోడలను మాత్రమే, నా ఆత్మస్థైర్యాన్ని కాదు అని కరాఖండిగా చెప్పింది. భుజంగం వికృతంగా నవ్వి, మాటలకేముందులే డాక్టర్ గారు, కోటలు దాటుతాయి. ఇన్నాళ్ళు ఈ ఆసుపత్రిని నమ్ముకునే కదా నా మీద ఎగిరెగిరి పడ్డారు. ఇప్పుడు ఏమైంది? ఆ సిద్ధార్థ్ వర్మగాడు నా దగ్గర బ్లాక్మెయిలింగ్కు భయపడి నన్ను బెదిరించి ఈ ఆసుపత్రిని నాకు రాసిచ్చాడు. నిన్ను వాడుకున్నాడు. నిన్ను ఒక కీలుబొమ్మలా ఆడిస్తున్నాడు. నీకు ఆత్మాభిమానం ఉంటే వెళ్ళి ఆ సిద్ధార్థ్ వర్మ ముఖం మీద ఉమ్మి వెయ్యి అంటమ్మ గాయం మీద కారం చల్లాడు. నందిని గుండెలో రక్తం ఉడికిపోయింది. సిద్ధార్థ్ చేసిన ద్రోహం గురించి భుజంగం తన ముందు మాట్లాడుతూ ఉంటే ఆమెకు ప్రాణం పోయినట్టు అనిపించింది. కానీ శత్రువు ముందు ఆమె తన బలహీనతను ప్రదర్శించదలుచుకోలేదు. నా శత్రువు ఎవరో, నా పగ ఏంటో నాకు తెలుసు భుజంగం. నువ్వు నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ ఆసుపత్రి గోడల మధ్య నువ్వు నిలబడి ఉండొచ్చు, కానీ పేదవాడి ప్రాణాలు నిలబెట్టి సంజీవని ఆసుపత్రి ప్రాణం నా వెంటే వస్తుంది. నేనెక్కడ నిలబడితే అదే సంజీవని. నీలాంటి రాబందులు ఎన్ని వచ్చినా నా వైద్య ప్రయాణం ఆగదు అని కఠినంగా చెప్పి సుబ్బారావు గారి చేతిలో హాస్పిటల్ తాళాలు పెట్టి తన పెట్టెను తీసుకుని గర్వంగా తల ఎత్తుకొని అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోయింది నందిని. ఆమె అలా హుందాగా వెళ్తూ ఉంటే భుజంగానికి ఏదో తెలియని అవమానం జరిగింది. ఆమె ఏడుస్తూ తన కాళ్ళ మీద పడుతుందని వాడు ఊహించాడు. కానీ ఆమె గర్వంగా వెళ్ళిపోవడం వాడి అహంకారాన్ని దెబ్బతీసింది. వెళ్ళనివ్వండి, ఆసుపత్రి లేక డబ్బులు లేక ఆ పిల్ల రోడ్డు మీద అడుక్కుంటుంది. అప్పుడు చూద్దాం ఆమె ఆత్మాభిమానం అని తనలో తాను గొనుక్కుంటూ హాస్పిటల్ లోపలికి దర్జాగా అడుగుపెట్టాడు భుజంగం. ఇక నందిని నేరుగా తన కారు తీసుకుని రామాపురం బస్తీ వైపు బయలుదేరింది. ఆ బస్తీలోనే మొన్న భుజంగం మనుషుల చేతిలో దెబ్బలు తిన్న రంగయ్య తాత ఉంటున్నాడు. అది నగరంలో అత్యంత పేదలు, దినసరి కూలీలు ఉండే ప్రాంతం. నందిని అక్కడికి చేరుకునేసరికి బస్తీ జనం అంతా ఆశ్చర్యపోయారు. నందిని నేరుగా ఆ బస్తీలో ఉన్న ఒక పాత చిన్న కమ్యూనిటీ హాల్ దగ్గరకు వెళ్ళింది. అది ఎప్పటి నుంచి వాడకంలో లేకుండా పాడుబడి ఉంది. రంగయ్య తాత నందిని రాక చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. తల్లి, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నీ ఆసుపత్రి ఏమైంది అని అడిగాడు. నందిని చిన్నగా నవ్వి, తాత, నా ఆసుపత్రిని ఆ భుజంగం లాక్కున్నాడు. నేను ఆ కాగితాల మీద సంతకం చేయక తప్పలేదు. కానీ మీ అందరికి వైద్యం చేయడం మాత్రం నేను ఆపను. ఈ రోజు నుంచి ఈ కమ్యూనిటీ హాల్లోనే నా సంజీవని క్లినిక్ నడుస్తుంది. నా దగ్గర పెద్దగా డబ్బు లేదు, కానీ మీకు నా వైద్యం ఎప్పటికీ ఉచితంగానే అందుతుంది. మీరు నాకు సాయం చేస్తారా అని అడిగింది. ఆ మాట వినగానే బస్తీ జనం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తమ కోసం కోట్ల రూపాయల ఆసుపత్రిని వదిలేసి ఒక డాక్టర్ అమ్మ తన బస్తీకి వచ్చి వైద్యం చేస్తా అనడం వాళ్ళకు దేవుడు దిగి వచ్చినట్టుగా అనిపించింది. మేమున్నాం తల్లి, నీకు మేం అండగా ఉంటాం. ఈ క్షణమే ఈ హాల్ను శుభ్రం చేస్తాం అంటూ బస్తీలోని కుర్రాళ్ళు, ఆడవాళ్ళు చీపుర్లు, బకెట్లు తీసుకుని ఆ పాడుబడిన కమ్యూనిటీ హాల్ను గంటల వ్యవధిలో శుభ్రం చేసేశారు. ఒక పాత చెక్క టేబుల్, 2 కుర్చీలు తెచ్చి వేశారు. నందిని తన తండ్రి ఫోటోను ఆ గోడకు తగిలించి మెడలు చెతస్కోప్ వేసుకుని కుర్చీలో కూర్చుంది. ఒక కొత్త సంజీవని అక్కడ ఊపిరి పోసుకుంది. ఆమె ఆత్మాభిమానం, సేవ పట్ల ఉన్న అంకిత భావం ఎంత గొప్పవో ఈ సంఘటన నిరూపించింది. దూరంగా రోడ్డు మీద ఆగి ఉన్న ఒక నల్లటి కారు అద్దం వెనక నుంచి ఇదంతా చూస్తున్నాడు సిద్ధార్థ వర్మ. అతని కళ్ళల్లో చెప్పలేనంత గర్వం, ఆరాధన, అదే సమయంలో ఒక గుండె కోత ఉన్నాయి. తను ప్రేమించే స్త్రీ, ఒక పూదోటలో మహారాణిలో ఉండవలసిన స్త్రీ, ఇప్పుడు తన వల్లే ఒక పూరి గుడిసెలో కూర్చుని వైద్యం చేస్తుంది. తను ఆడిన నాటకానికి ఆమె ఎంతగా బాధపడుతుందో ఆ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆమె ఆత్మస్థైర్యం ముందు అతని మనసులోనే తల వంచి నమస్కరించాడు. నందిని, నువ్వు నిజంగా ఒక యోధురాలివి. నీ ఆత్మాభిమానాన్ని ఎవరు కొల్లగొట్టలేరు. నీ పరువును కాపాడడం కోసం నిన్నింతటి కష్టాల పాలు చేశాను. కానీ నన్ను నమ్ము, నీకు దక్కవలసిన ప్రతి ఒక్కదాన్ని నేను వడ్డీతో సహా తిరిగి ఇప్పిస్తాను. ఆ భుజంగం గాడి అంతు చూసే ఆపరేషన్ నేను మొదలుపెట్టాను అని మనసులో అనుకుంటూ తన కారును అక్కడి నుంచి పోనించాడు. మధ్యాహ్న సమయానికి వర్మ టవర్స్కు చేరుకున్నాడు సిద్ధార్థ్. క్యాబిన్లో కిరణ్ ఎదురు చూస్తున్నాడు. సిద్ధు, భుజంగం సంజీవని హాస్పిటల్ను
టేక్ ఓవర్ చేశాడు. ఆసుపత్రి బోర్డు పీకేసి తన భుజంగం గ్రూప్స్ బోర్డు తగిలించాడు. వాడు చాలా సంబరాల్లో ఉన్నాడు అని రిపోర్ట్ ఇచ్చాడు కిరణ్. సిద్ధార్థ్ పెదవుల మీద ఒక కఠినమైన మంచు లాంటి చల్లటి నవ్వు వెలిసింది. వాడి సంబరాలు ఈ సాయంత్రంతో ముగిసిపోతాయి కిరణ్. వాడికి తెలియని విషయం ఏమిటంటే వాడు ఆసుపత్రిని తన పేరు మీద రాసుకోలేదు, తన మరణ శాసనాన్ని తానే స్వయంగా రాసుకున్నాడు. కిరణ్ అయోమయంగా చూశాడు. అంటే సిద్ధార్థ్ ఒక ఫైల్ తీసి కిరణ్ చేతిలో పెట్టాడు. నువ్వు నేను చెప్పినట్లే భుజంగం ఆసుపత్రిని బదిలీ చేసుకున్న ఆ 3 బినామీ కంపెనీల ఫైనాన్షియల్ రికార్డ్స్ను చెక్ చేశావు కదా. అందులో వాడు గడిచిన 5 ఏళ్లుగా వందల కోట్లు హవాలా రూపంలో విదేశాలకు తరలించినట్టు మనకు ఆధారాలు దొరికాయి. నిన్న రాత్రి నేను భుజంగానికి ఆ ఆసుపత్రి పత్రాలు ఇవ్వడానికి ముందే ఆ బినామీ కంపెనీల హవాలా ట్రాన్సాక్షన్స్ మొత్తం ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి పంపించాను. కిరణ్ షాక్ అయ్యాడు. వాట్, ఈడీకి పంపావా? కానీ అప్పటికి ఆ కంపెనీలు భుజంగం పేరు మీద లేవు కదా సిద్ధు. అదే నా మాస్టర్ స్ట్రోక్ కిరణ్. ఆ కంపెనీలు వాడి బినామీలవి. కానీ ఎప్పుడైతే డాక్టర్ నందిని ఆసుపత్రిని అధికారికంగా ఆ కంపెనీల పేర్ల మీద బదిలీ చేసిందో ఆ వెంటనే భుజంగం అత్యుత్సాహంతో ఆ కంపెనీల డైరెక్టర్ బోర్డులోకి తనను తన కొడుకును అధికారికంగా చేర్చుకున్నాడు. ఎందుకంటే ఆ స్థలం మీద పూర్తి హక్కు వాడికి కావాలి కాబట్టి. వాడు ఎప్పుడైతే ఆ కంపెనీలకు డైరెక్టర్ అయ్యాడో ఆటోమేటిక్గా ఆ 100 కోట్ల హవాలా స్కామ్కు వాడి ప్రధాన ముద్దాయి అయ్యాడు. ఒక రకంగా నేను వాడి చేతుల్లోకి విషం ఇచ్చాను, వాడే దాన్ని అమృతం అనుకొని తాగాడు అని వివరించాడు సిద్ధార్థ్. కిరణ్కు మైండ్ బ్లాక్ అయింది. శత్రువును నేరుగా కొట్టకుండా చట్టం ద్వారా ఉరితాడు బిగించిన సిద్ధార్థ్ తెలివితేటలకు అతను ఆశ్చర్యపోయాడు. అంటే ఇప్పుడు ఈడీ భుజంగం మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుందన్నమాట. తీసుకోవటం కాదు కిరణ్, వాళ్ళు అప్పటికే రంగంలోకి దిగారు. వాడు నందిని ఆసుపత్రిని లాక్కొని సంబరపడుతున్నాడు. కానీ ఇప్పుడు వాడు నిలబడిన నేల కింద బాంబు పేలబోతుంది. వాడి ఆట కట్టించడానికి నేను వేసిన వల్లో వాడు పూర్తిగా చిక్కుకున్నాడు. ఈ సాయంత్రానికి దేశవ్యాప్తంగా ఉన్న వాడి ఆస్తులన్నీ సీజ్ అవుతాయి. వాడికిక బెయిల్ కుర్రాదు అని ఖచ్చితంగా చెప్పాడు సిద్ధార్థం. సరిగ్గా సాయంత్రం 4 గంటలు సంజీవని హాస్పిటల్ చైర్మన్ క్యాబిన్లో కూర్చొని ఖరీదైన మద్యం సేవిస్తున్నాడు భుజంగం. ప్రతాప్, అరవింద్ వాడికి అభినందనలు చెబుతున్నారు. బాస్, ఫైనల్గా అనుకున్న సాధించారు. ఆ డాక్టర్ పిల్ల పొగరు అణిచివేశారు. ఆ సిద్ధార్థ్ వర్మ గాడిని కూడా వెనక్కి తగ్గేలా చేశారు. ఇక ఈ నగరానికి మీరే మెడికల్ కింగ్ అని ప్రతాప్ అంతా పాడాడు. భుజంగం గర్వంగా నవ్వుతూ, సిద్ధార్థ్ వర్మ ఒక బుడ్డోర్రా ప్రతాప్. వాడి దగ్గర డబ్బులు ఉండొచ్చు, కానీ నా దగ్గర వాడి గుట్టు ఉంది. ఆ బ్లాక్మెయిల్ అస్త్రంతో వాడిని ఎప్పటికీ నా చెప్పు కింద కుక్కలా ఉంచుకుంటాను అని అన్నాడు. అలా వాడు మాట్లాడుతూ ఉండగానే క్యాబిన్ తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చారు 10 మంది అధికారులు. వాళ్ళందరూ సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు. వారి వెనకే సాయుధులైన పోలీసులు ఉన్నారు. భుజంగం చేతిలో ఉన్న మందు గ్లాస్ కింద పడి పగిలిపోయింది. వాడు భయంతో సీట్లోంచి లేచి నిలబడ్డాడు. ఎవరు మీరు? నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్లోకి ఎలా వచ్చారు? వణుకుతున్న గొంతుతో అడిగాడు. ఈడీ లీడ్ ఆఫీసర్ ముందుకొచ్చి తన ఐడి కార్డ్ చూపించాడు. వీఆర్ ఫ్రమ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ. మిస్టర్ భుజంగం, మీరు ఈరోజు డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్న 3 ఫార్మా అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీల ద్వారా గత 5 ఏళ్లలో సుమారు 1000 కోట్ల రూపాయల మనీ ల్యాండరింగ్ జరిగినట్లు మాకు పక్కా ఆధారాలు దొరికాయి. మీ ఇంటర్నేషనల్ హవాలా అకౌంట్స్ అన్నీ ఫ్రీ చేయబడ్డాయి. యు ఆర్ అండర్ అరెస్ట్ అని కఠినంగా చెప్పాడు. భుజంగానికి భూమి బద్దలైనట్లు అనిపించింది. చెమటలు పట్టాయి. లేదు, ఆ కంపెనీలు నావి కావు. ఈరోజు నేను వాటిని టేక్ ఓవర్ చేశాను. నేను ఎలాంటి హవాల్ చేయలేదు. వాడు తడబడుతూ ఎంత చెప్పినా అధికారులు వినలేదు. మీ డైరెక్ట్గా సైన్ చేసిన డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి. చట్టం ప్రకారం మీరే పూర్తి బాధ్యతలు. ఇప్పుడు ఈ ఆసుపత్రిని, మీ ఆస్తులన్నింటినీ సీజ్ చేస్తున్నాం. మీ బ్లాక్ మనీ సామ్రాజ్యం కథ ముగిసింది అని ఆఫీసర్ చెప్పి
పోలీసులకు సైగ చేశాడు. పోలీసులు వచ్చి భుజంగం చేతులకు బేడీలు వేశారు. ప్రతాప్ అరవింద్ అక్కడి నుంచి మెల్లగా పారిపోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళను కూడా పట్టుకున్నారు. భుజంగాన్ని మెడ పట్టుకుని లాక్కుంటూ ఆసుపత్రి బయటకు తెచ్చారు. బయట అప్పటికే జాతీయ మీడియా, స్థానిక ఛానల్స్ వాళ్ళు లైవ్ కవరేజ్ ఇస్తున్నారు. ఒకప్పుడు గర్వంగా తలెత్తుకొని నడిచిన భుజంగం ఇప్పుడు తలదించుకొని చేతులకు సంఖ్యలతో పోలీస్ వ్యాన్ ఎక్కాడు. నందినిని రోడ్డు పాలు చేశానన్న ఆనందం వాడికి కనీసం 12 గంటలు కూడా నిలవలేదు. వాడి పతనం, వాడి పరువు బజార్న పడ్డం చూసి జనం చప్పట్లు కొట్టారు. పోలీస్ వ్యాన్ వెళ్తున్న వైపు చూస్తూ వాడికి అర్థమైంది ఇది ఖచ్చితంగా సిద్ధార్థ్ వర్మ పన్నిన వ్యూహమే అని. తన బ్లాక్మెయిల్కు లొంగినట్టు నటించి తన గొయ్యి తానే తవ్వుకునేలా చేశాడు. కానీ ఇప్పుడు వాడు చేయగలిగింది ఏమీ లేదు. వాడప్పుడే ముగిసిన ఒక కథ. ఇదే వార్త రామపురం బస్తీలో తన చిన్న క్లినిక్లో రోగులను చూస్తున్న నందిని కూడా విన్నది. భుజంగం ఈడీ అరెస్ట్, వాడి ఆస్తులన్నీ సీజ్ అన్న వార్త ఆమెను ఆశ్చర్యపరిచింది. సుబ్బారావు గారు పరిగెత్తుకుంటూ వచ్చి, మేడం, దేవుడు ఉన్నాడు మేడం, ఆ భుజంగం గాడి పాపం పండింది. వాడు మన ఆసుపత్రిని లాక్కున్న మరుక్షణమే వాడికి ఉరితాడు పడింది. వాడి ఆస్తులన్నీ సీజ్ అయ్యాయి అని ఆనందంగా చెప్పాడు. నందిని ముఖంలో ఒక ప్రశాంతత కనిపించింది. ధర్మం గెలిచిందన్న సంతృప్తి ఆమెలో ఉంది. కానీ ఆ మెదల్లో మాత్రం వేల ప్రశ్నలు. ఈ దాడుల వెనక ఉన్నది ఎవరు? సిద్ధార్థ్ వర్మన? ఒకవేళ సిద్ధార్థ్ వర్మే ఈ దాడులు చేయించి ఉంటే తనెందుకు నన్ను బెదిరించి ఆసుపత్రిని భుజంగానికి రాసిమ్మన్నాడు? నా మీద నాటకం ఎందుకు ఆడాడు? ఇందులో నా పరువును కాపాడడానికి, భుజంగాన్ని ఇరికించడానికి వాడు వేసిన ప్లాన్ ఏమైనా ఉందా? నందిని బుర్రకి మెల్లగా లాజిక్ అర్థమవుతుంది. సిద్ధార్థ్ వర్మ కేవలం ఓ క్రూర వ్యాపారి అయితే భుజంగం ఆసుపత్రిని లాక్కున్న తర్వాత సైలెంట్గా ఉండేవాడు. కానీ వాడిని అరెస్ట్ చేయించడంటే దానికి అర్థం వేరే ఉంది. తనకు తెలియకుండానే తన మీద అకారణంగా ద్వేషం పంచుకునేలా సిద్ధార్థ్ తన్ను తాను ఎందుకు త్యాగం చేసుకున్నాడు? ఆ చీకటి రాత్రి రహస్యం ఏమైనా భుజంగం చేతికి చిక్కిందా? దాన్ని దాచడానికి సిద్ధార్థ్ ఈ డ్రామా ఆడాడా? నందిని కళ్ళలో ఇప్పుడు పగలేదు, ఒక అన్వేషణ మొదలైంది. సిద్ధార్థ్ వర్మ అసలు స్వరూపాన్ని, అతని నిశ్శబ్ద త్యాగాన్ని తెలుసుకోవాలన్న ఒక ఆరాటం ఆ మనసులో పుట్టుకొచ్చింది. రామపురం బస్తీలో ఉదయం వాతావరణం ఎప్పట్లాగే కోలాహలంగా ఉంది. కానీ ఆ రోజు ఆ బస్తీ వాసుల ముఖాల్లో ఒక తెలియని ఆనందం, ఒక రకమైన గెలుపు తాలూకు తృప్తి కనిపిస్తున్నాయి. కారణం, తమ డాక్టర్ అమ్మను కన్నీళ్లు పెట్టించిన భుజంగం అరెస్ట్ అవ్వడమే. కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సంజీవని క్లినిక్లో నందిని రోగులను పర్యవేక్షిస్తుంది. ఆమె చేతులు వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న ఆ మెదడు మాత్రం నిన్నటి నుంచి ఒకే ఆలోచన చుట్టూ తిరుగుతుంది. టేబుల్ మీద ఉన్న దినపత్రికలో పెద్ద అక్షరాలతో ఉన్న వార్త, 1000 కోట్ల హవాలా స్కామ్లో భుజంగం అరెస్టు. బినామీ కంపెనీల డైరెక్టర్గా బాధలు తీసుకున్న గంటల వ్యవధిలోనే ఈడీ మెరుపు దాడి. సుబ్బారావు గారు పక్కన నిలబడి, చూసావా మేడం, దేవుడెలా శిక్షించాడు? ఆసుపత్రి కాగితాలు లాక్కున్నాడు, కానీ ఆ కాగితాలే వాడికి ఉరితాడుగా మారాయి అని సంబరంగా చెబుతున్నారు. నందిని చేతిలో ఉన్న పెన్ను అలాగే ఆగిపోయింది. ఆమె నెమ్మదిగా సుబ్బారావు గారి వైపు చూసి, దేవుడు శిక్షించలే సుబ్బారావు గారు, ఒక మనిషి వాడికి ఉరితాడు పేనాడు. ఆసుపత్రి కాగితాలు వాడికి ఉరితాడు అవుతాయని ముందే తెలిసే వాడి చేతికి వెళ్ళాయి అని అంది. సుబ్బారావు గారు అయోమయంగా చూశారు. మీరు అంటున్నది? అవును సుబ్బారావు గారు, ఆ సిద్ధార్థ్ వర్మ నా ఆసుపత్రిని నాశనం చేయడానికి ఆ పత్రాల మీద సంతకాలు చేయించుకోలేదు. భుజంగం గారిని 1000 కోట్ల హవాలా కేసులో డైరెక్ట్ ముద్దాయిగా ఇరికించడం కోసమే నా చేత బలవంతంగా ఆ బినామీ కంపెనీల పేర్ల మీద ఆసుపత్రిని బదిలీ చేయించాడు. నా మీద కక్షతో కాదు, ఆ భుజంగం సామ్రాజ్యాన్ని నాశనం చేయటం కోసమే వాడు నాతో ఆ క్రూరమైన నాటకం ఆడాడు. నందిని గొంతులో ఒక రకమైన ఆవేదన, ఆశ్చర్యం కలగలిసి ఉన్నాయి. కానీ మేడం, వాడెవరో ఓ కోటీశ్వరుడు. వాడు భుజంగాన్ని నాశనం చేయడానికి తన వ్యాపార తెలివితేటలు వాడుకోవచ్చు కదా. మీ ముందు ఎందుకు విలన్ అవ్వాలి? మీ మనసుని ఎందుకు అంత దారుణంగా గాయపరచాలి?
సుబ్బారావు గారి ప్రశ్నకు నందిని దగ్గర కూడా స్పష్టమైన సమాధానం లేదు. కానీ రాత్రంతా ఆలోచించిన ఆ మెదడుకు ఒక పక్క లాజిక్ తట్టింది. భుజంగం అంతకుముందు రోజు తనను మెడికల్ బోర్డు ద్వారా మానసిక రోగిగా ముద్ర వేయాలని చూశాడు. ఆ కుట్ర నుంచి ఢిల్లీ అధికారుల ద్వారా సిద్ధార్థ్ తనను కాపాడాడు. అంటే భుజంగానికి తన మీదున్న పగ గురించి సిద్ధార్థ్కు తెలుసు. ఆ కుట్ర విఫలమైన వెంటనే భుజంగం ఖచ్చితంగా ఇంకేదో పెద్ద అస్త్రం ప్రయోగించి ఉంటాడు. ఆ అస్త్రం ఆనాటి చీకటి రాత్రి కారులో జరిగిన దారుణానికి సంబంధించిందై ఉంటుందా? తన అడ్మిషన్ ఫాము, భార్య అని పెట్టిన సంతకం, ఇవన్నీ భుజంగం చేతికి చిక్కాయా? వాటితోనే వాడు సిద్ధార్థ్ను బ్లాక్మెయిల్ చేశాడా? ఆ ఆలోచన రాగానే నందిని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అవును, ఖచ్చితంగా అదే జరిగి ఉంటుంది. నా పరువు, నా ఆత్మాభిమానం బజారున పడకూడదంటే తన ఆసుపత్రిని లాక్కొని నా దృష్టిలో రాక్షసుడిగా మారక తప్పని పరిస్థితిని ఆ భుజంగం గాడు కల్పించి ఉంటాడు. నా పరువును కాపాడడం కోసం వాడు నా ద్వేషాన్ని శాశ్వతంగా భరించడానికి సిద్ధపడ్డాడు. నందిని కళ్ళల్లోంచి అప్రయత్నంగా కన్నీళ్లు జల రాలాయి. ఒక మగాడు తను ప్రేమించే స్త్రీ కోసం తన్ను తాను ఎంతలా త్యాగం చేసుకున్నాడో ఆమెకు అర్థమైంది. నిన్నటి వరకు వాడి ముఖం మీద పత్రాలు విసిరికొట్టి నువ్వు నా పాలిట శాపానివి అంతాను అన్న మాటలు ఇప్పుడు ఆమెను నిలువున కోసేస్తున్నాయి. తన ఆత్మామానం కోసం వాడు తన ఆత్మను ఎలా అమ్ముకున్నాడో తలుచుకొని ఆమె హృదయం ద్రవించిపోయింది. సుబ్బారావు గారు, మీరు క్లినిక్ చూసుకోండి, నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను అని చెప్పి వెంటనే కారు తాళాలు తీసుకుని బయటకు పరుగులు తీసింది నందిని. మరోవైపు వర్మ టవర్స్లో సిద్ధార్థ్ తన ఆఫీసులో కూర్చుని ఉన్నాడు. అతని ముఖంలో భుజంగాన్ని జైలుకు పంపానన్న గెలుపు కన్నా నందిని శాశ్వతంగా దూరం చేసుకున్న బాధ ఎక్కువగా కనిపిస్తుంది. కిరణ్ కొన్ని ఫైల్స్ పట్టుకుని లోపలికి వచ్చాడు. సిద్ధు, అంతను అనుకున్నట్టు జరిగింది. భుజంగం గ్రూప్ ఆస్తులన్నీ ఈడీ అటాచ్ చేసింది. అందులో మన సంజీవని హాస్పిటల్ స్థలం కూడా ఉంది. కానీ నేను ఈడీ స్పెషల్ డైరెక్టర్తో మాట్లాడాను. నందిని గారితో భుజంగం బలవంతంగా బ్లాక్మెయిల్ చేసి ఆ పత్రాల మీద సంతకాలు చేయించుకున్నాడని మన లాయర్స్ ద్వారా ఒక పిటిషన్ వేయించాను. అది నిరూపితమైతే ఆ ఆసుపత్రి స్థలం ఈడీ అటాచ్మెంట్ నుంచి బయటికి వచ్చి తిరిగి సంజీవని ట్రస్ట్కు బదిలీ అవుతుంది. భుజంగం ఎలాగూ జైల్లో ఉన్నాడు కాబట్టి వాడి బినామీలు ఎవరు అడ్డు చెప్పే ధైర్యం చేయలేరు అని వివరించాడు కిరణ్. సిద్ధార్థ్ ఒక దీర్ఘమైన నిట్టూర్పు ఇడిచాడు. గుడ్, ఈ ప్రాసెస్ ఎంత త్వరగా పూర్తయితే అంత మంచిది. ఆసుపత్రి నందిని ప్రాణం, అది మా చేతుల్లోకి సురక్షితంగా వెళ్ళాలి. కానీ కిరణ్, ఈ ప్రాసెస్లో ఎక్కడ నా పేరు కానీ వర్మ గ్రూప్స్ పేరు కానీ బయటకు రాకూడదు. ఒక ప్రైవేట్ లీగల్ ఫర్మ్ ఆమెకు సాయం చేసినట్టుగా ఉండాలి. నేను ఆమెకు చేసిన సాయం అని తెలిస్తే ఆమె ఆసుపత్రిలో అడుగు పెట్టదు. అలాగే సిద్ధు, కానీ ఒక మాట అడుగుతాను, ఏమనుకోకు. నువ్వు ఆమె పరువు కోసం ఇంత పెద్ద త్యాగం చేశావు. ఆ ముందు ఒక విలన్గా నిలబడి ఆమె ద్వేషాన్ని మూటగట్టుకున్నావు. ఈ నిజం ఆమెకు ఎప్పటికీ తెలియకూడదా? జీవితాంతం ఆమె నిన్ను ఒక రాక్షసులాగానే ద్వేషిస్తూ బతకాలా? కిరణ్ అడిగాడు. సిద్ధార్థ్ లేచి కిటికీ దగ్గర నడిచాడు. నగరం అంతా అతని కాళ్ళ కింద ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ అతని మనసులో మాత్రం శూన్యం ఉంది. అవును కిరణ్, ఆమె నన్ను ద్వేషించాలి. ఆ ద్వేషమే ఆమెకు బలం. ఆమె ఆత్మాభిమానం అనే పునాది మీద ఆ ద్వేషం ఓ కోటలా నిలబడాలి. నేను ఆ రాత్రి ఆమెకు చేసిన గాయం నా ప్రాణం పోయినా మానంది. ఆ గాయానికి మందులు లేదు. కనీసం ఆమె పరువును, ఆసుపత్రిని కాపాడి నా అపరాధ భావాన్ని కొద్దిగా తగ్గించుకుంటున్నాను అంతే. ఆమెకి నిజం తెలిస్తే ఆ మనసులో నా మీద ఉన్న ద్వేషం కరిగి ఏదో తెలియని సింపతి ఏర్పడుతుంది. నన్ను తన జీవితాన్ని నాశనం చేసిన నేరస్తుడిగా కాకుండా తన్ను కాపాడిన త్యాగధనుడిగా చూస్తుంది. ఒక నేరస్తుడి పట్ల ఆ మనసులో అలాంటి భావన కలగడం ఆమె ఆదర్శాలకు, ఆమె వ్యక్తిత్వానికి మంచిది కాదు. ఆమె స్వేచ్ఛతను నేను చెడగొట్టేవాడిని అవుతాను. అందుకే ఆమె దృష్టిలో నేను ఎప్పటికీ ఆ రాక్షసుడిగానే మిగిలిపోవాలి. సిద్ధార్థ్ మాటల్లోని లోతు, ఒక స్వచ్ఛమైన ప్రేమ తాలూకు నిస్వార్థం కిరణ్ను కదిలించాయి.
అతను మౌనంగా తల ఊపి బయటకు వెళ్ళబోయాడు. సరిగ్గా అప్పుడే సిద్ధార్థ్ క్యాబిన్ తలుపులు గట్టిగా నెట్టుకుంటూ లోపలికి వచ్చింది నందిని. ఆమెను ఆపడానికి ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డులను వెనక్కి నెట్టేసి ఒక తుఫాన్లా లోపలికి ప్రవేశించింది. ఆమె రాకను సిద్ధార్థ్, కిరణ్ ఇద్దరూ ఊహించలేదు. కిరణ్ ఆ ముఖంలోని తీక్షతను చూసి నిశ్శబ్దంగా బయటకు వెళ్ళిపోయి తలుపులు వేశాడు. గదిలో ఇప్పుడు ఇద్దరే ఉన్నారు. సిద్ధార్థ్ ఒక క్షణం షాక్ అయినా వెంటనే తన ముఖం మీద ఒక కఠినమైన వ్యాపారవేత్త ముసుగు వేసుకున్నాడు. చేతులు ప్యాంటు జేబుల్లో పెట్టుకొని ఎంతో దర్జాగా ఆమె వైపు తిరిగాడు. ఏం డాక్టర్ నందిని, ఈ రాక్షసుడి క్యాబిన్కి మళ్ళీ వచ్చారు? ఇంకా మీ దగ్గర సంతకాలు తీసుకుని లాక్కోవడానికి నా దగ్గర పత్రాలు ఏమీ లేవే అంటూ వెటకారంగా అన్నాడు. నందిని అతని మాటలకు ఏమాత్రం చెలించలేదు. ఆమె కళ్ళు అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నాయి. ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ అతని టేబుల్ దగ్గరికి వచ్చింది. నాటకాలు ఆపండి సిద్ధార్థ్. ఆమె గొంతు ఎంతో స్థిరంగా కానీ లోతైన భావోద్వేగంతో ఉంది. సిద్ధార్థ్ ముఖంలో చిన్న కదలిక. నాటకమేంటి? నేను చేసింది రియల్ ఎస్టేట్ బిజినెస్. ఆ భుజంగాన్ని దెబ్బతీసి నా మాల్ కట్టుకోవడానికి. షటప్, నందిని గట్టిగా అరిచింది. ఇంకా అబద్ధాలు ఆడి నా ముందు విలనవ్వాలని చూడకండి. నిన్న నా ఆసుపత్రిని ఆ బినామీ కంపెనీల పేర్ల మీదకు మార్చింది. ఈరోజు ఉదయం ఈడీ వాళ్ళు ఆ బినామీ కంపెనీల ముసుగులో ఉన్న భుజంగం మీద దాడులు చేసింది. ఇదంతా కాకతాళీయం అని నమ్మడానికి నేను అమాయకురాలిని కాదు. నా ఆసుపత్రిని మీరు లాక్కోలేదు. ఆ భుజంగానికి మీరే ఉరితాడు బిగించారు. ఇదంతా ఎందుకు చేశారు? సిద్ధార్థ్ తడబడకుండా చెప్పాను కదా, భుజంగాన్ని దెబ్బతీయడానికి నిన్ను ఒక పావులా వాడుకున్నానని అని అన్నాడు. అబద్ధం. నందిని వాదనను ఖండించింది. మీరు భుజంగాన్ని దెబ్బతీయాలంటే 1000 దారులున్నాయి. ఈ 1000 కోట్ల హవాలా స్కామ్ ఆధారాలు నిన్న కాక మొన్న దొరికినవి కావు. కానీ సడన్గా నేను ఆ పత్రాల మీద సంతకం చేసిన మరుక్షణమే వాడి అరెస్టు జరిగింది. ఎందుకు నన్ను బెదిరించి మీరు నా ఆసుపత్రిని లాక్కోవాల్సిన కర్మ ఏమొచ్చింది? ఆ భుజంగం చేతిలో నన్ను నాశనం చేసే రహస్యం ఏదో ఉండి ఉండాలి. దాన్ని అడ్డు పెట్టుకునేవాడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ఉంటాడు. అవునా కాదా సిద్ధార్థ్? ఆమె ప్రశ్న అతని గుండెల్లోకి సూటిగా దూసుకుపోయింది. సిద్ధార్థ్ మౌనంగా ఉండిపోయాడు. అతని కళ్ళల్లో కదిలిన ఆ ఒక్క క్షణపు నిస్సహాయత నందిని గమనించింది. చెప్పండి సిద్ధార్థ్, నా ఆత్మాభిమానం మీద ఒట్టు. నిజం చెప్పండి. భుజంగం మిమ్మల్ని దేంతో బ్లాక్మెయిల్ చేశాడు? ఆ కారు ప్రమాదం రోజు నా భార్య సంతకం ఉన్న హాస్పిటల్ రికార్డ్స్ వాడి చేతికి చిక్కాయా? ఆ అడ్మిషన్ ఫామ్లో నా క్యారెక్టర్ను బజార్న పడేస్తానని బెదిరించాడా? ఆమె అడుగుతున్న ప్రతి ప్రశ్న ఆమె తెలివితేటలకు అద్దం పడుతుంది. సిద్ధార్థిక నటించలేకపోయాడు. తన అబద్ధాలు నిలబడవని అతనికి అర్థమైంది. అతను నెమ్మదిగా కుర్చీలో కూలబడ్డాడు. తన చేతులతో ముఖాన్ని కప్పుకున్నాడు. ఆ నిశ్శబ్దమే ఆమె ప్రశ్నలకు సమాధానం అని నందినికి అర్థమైంది. ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు జారాయి. ఎందుకు సిద్ధార్థ్, నా పరువును కాపాడడం కోసం మీ మీద నాకున్న ద్వేషాన్ని మరింతగా ఎందుకు పెంచుతున్నారు? ఆ భుజంగం నా పరువు తీస్తే నేను అవమానాన్ని తట్టుకుని ఎలాగోలా బతికేదాన్ని. కానీ మీరు నా దృష్టిలో రాక్షసుడిగా మారి నన్ను మోసం చేశారని తెలిసి నేను ఎంత నరకం అనుభవించానో మీకు తెలుసా? నిన్న మీ ముఖం మీద పత్రాలు విసిరికొట్టి మిమ్మల్ని దారుణంగా తిడుతున్నప్పుడు నా ఆసుపత్రి పోయిందన్న బాధ కన్నా మీరు నన్ను వెన్నుపోటు పొడిచారన్న బాధే నన్ను ఎక్కువగా ఏడిపించింది. నా మనసుని ఎందుకు ఇంతలా గాయపరిచారు? ఆ ఆవేదన ఒక కట్టలు తెంచుకున్న నదిలా ఉప్పొంగింది. సిద్ధార్థ్ నెమ్మదిగా తల ఎత్తాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్లు ఉన్నాయి. ఎందుకంటే నందిని, ఆ రాత్రి నా వల్ల జరిగిన గాయానికి నీ దగ్గర ఉన్న ఏకైక ఆయుధం నీ ఆత్మాభిమానం. ఆ ఆత్మాభిమానం సమాజం ముందు నవ్వుల పాలైతే నువ్వు బతకలేవు. నీ తండ్రి ఆశయం, నీ వైద్యం అన్నీ ఆ నిందతో మలినమైపోతాయి. దానికి కారణం మళ్ళీ నేనే అవుతాను. నా వల్ల నువ్వు రెండోసారి బలి కాకూడదు నందిని. అందుకే ఆ భుజంగం అడిగినట్టుగా నీ ఆసుపత్రిని ఇచ్చేసి ఆ ఆధారాలను నేను కాల్చి బూడిద చేశాను. నీ పరువు సురక్షితంగా ఉందని కన్ఫర్మ్ చేసుకున్నాకే భుజంగం గాన్ని ఏజెన్సీలకు పట్టించాను. ఆ ఆటలో నువ్వు నన్ను శాశ్వతంగా ద్వేషిస్తావని నాకు తెలుసు. కారును తలెత్తుకుని బతకాలి. ఆ బతుకులో
నా మీద ద్వేషమే నీకింధనం కావాలి అన్నాడు సిద్ధార్థ్ గద్గద స్వరంతో. నందిని గుండె పగిలిపోయింది. ఒకప్పుడు తన ప్రాణమానాలు తీసిన మృగం ఈరోజు తన ఆత్మామానం కోసం తన ఆత్మను అమ్ముకునే స్థాయికి ఎదిగింది. తన మీద పడవలసిన నిందను, ఆ రాక్షత్వాన్ని తనే స్వయంగా మోస్తూ ఆమె ముందు శిలలా నిలబడ్డాడు. ఆమె నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి సిద్ధార్థ్ ముందు నిలబడింది. ఏ కోపంతో, ఏ ద్వేషంతో అయితే అతని ముందు ఇన్నాళ్ళు నిలబడిందో అవన్నీ ఇప్పుడు కరిగిపోయాయి. అక్కడ కేవలం ఒక మనిషి చేసిన తప్పు, ఆ తప్పుకు అతను పడుతున్న వేదన, చేస్తున్న ప్రాయచిత్తం మాత్రమే మిగిలాయి. మీరు చేసిన తప్పును నేను ఎప్పటికీ క్షమించలేని సిద్ధార్థ్. ఆ చీకటి రాత్రి నా జీవితంలో ఒక చెరగని మచ్చ. ఆమె గొంతు వణుకుతుంది. కాన్న ఆత్మాభిమానాన్ని, నా పరువును కాపాడడానికి మీరు చేసిన ఈ త్యాగాన్ని కూడా నేను మర్చిపోలేను. నన్ను రక్షించడానికి నా దృష్టిలోనే మీరు విలన్ అవ్వాలనుకోవటం ఒక రాక్షసుడు చేసే పనికా సిద్ధార్థ్. నా పరువును బూడిద కాకుండా మీరు కాపాడారు. అందుకు మీకు రుణపడి ఉంటాను. సిద్ధార్థ్ తలదించుకున్నాడు. ఆమె నోటి నుంచి వచ్చిన ఆ కృతజ్ఞత అతనికి ఒక ఉపశమనంలాగా, అదే సమయంలో భరించలేని భారంలాగా అనిపించింది. నాకు నీ కృతజ్ఞత వద్దు నందిని. నీకు ఆసుపత్రి దూరమైందన్న బాధ ఇక వద్దు. ఈడీ అటాచ్మెంట్ నుంచి నీ సంజీవని హాస్పిటల్ స్థలాన్ని లీగల్గా నీ ట్రస్ట్కు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ మా లాయర్స్ మొదలుపెట్టారు. వారం రోజుల్లో నీ ఆసుపత్రి నీకు సొంతం అవుతుంది. ఆ భుజంగం నీ నీడను కూడా ఇక తాకలేడు. నీ ప్రయాణం నిర్విఘ్నంగా సాగుతుంది అన్నాడు సిద్ధార్థ్. నందిని అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది. నా ప్రయాణం సాగుతుంది సిద్ధార్థ్, కానీ ప్రయాణంలో మీరెక్కడా? నన్ను కాపాడిన ప్రతిసారి మీరు నా జీవితంలో ఒక అదృశ్య భాగం అయిపోతున్నారు. మిమ్మల్ని ద్వేషించలేని, అలాగని క్షమించి దగ్గరకు తీసుకోలేని ఒక మానసిక నరకంలో నన్ను బంధిస్తున్నారు. ఇది న్యాయమేనా? సిద్ధార్థ్ నెమ్మదిగా కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. న్యాయం కాదు నందిని. అందుకే ఇకపై నేను నీ జీవితంలో అదృశ్యంగా కూడా ఉండను. నా ప్రాయచిత్తం పూర్తయింది. నీ ఆసుపత్రి నీకు దక్కింది. నీ శత్రువులు నాశనమయ్యారు. ఇక నా అవసరం నీకు లేదు. నేను ఇక్కడి నుంచి చాలా దూరంగా బహుశా దేశం వదిలి వెళ్ళిపోతాను. నీకిక ఎప్పటికీ నా నీడ కూడా తగలదు. అంతన కళ్ళల్లోని కన్నీళ్ళను దాచుకుంటూ కఠినమైన నిర్ణయాన్ని ప్రకటించాడు. నందిని గుండె ఒక్కసారిగా ఖాళీ అయినట్టు అనిపించింది. ఇన్నాళ్ళు తను కాపాడిన ఆ అదృశ్య కవచం ఇక ఉండదు. వాడు దూరంగా వెళ్ళిపోతున్నాడు అనే నిజం ఆ మనసులో ఒక అంతుచిక్కని బాధను రేకెత్తించింది. తను కోరుకున్నది అదే కదా. వాడు తన జీవితం నుంచి వెళ్ళిపోవాలని కదా ఇన్నాళ్ళు తప్పించింది. కానీ ఇప్పుడు ఎందుకు గుండె బరువుగా మారింది? ఆమె ఏం మాట్లాడలేకపోయింది. ఇక చివరిసారి సిద్ధార్థ కళ్ళలోకి చూసి నెమ్మదిగా వెనుదిరిగి ఆ క్యాబిన్ నుంచి బయటకు నడిచింది. ఆమె వెళ్తున్న అడుగుల చప్పుడు సిద్ధార్థ గుండెల్లో ప్రధ్వనించింది. ఇద్దరి దారులు వేరయ్యాయి. కానీ ఆ నిశ్శబ్ద తరంగాలు వారి మనస్సులో ఒక కొత్త ప్రకంపనలను సృష్టిస్తున్నాయి. దూరంగా వెళ్ళిపోవాలనుకున్న సిద్ధార్థ నిర్ణయం నందిని జీవితంలో ఎలాంటి మార్పు తీసుకురాబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.